అందరికీ హరే వెల్కమ్. కృష్ణ ప్రభుజీ. శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో 59వ అధ్యాయాన్ని ఈరోజు చూద్దాం. 59వ అధ్యాయం వచ్చేసి నరకాసుర వధ. హోదా. ఏ విధంగా శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడిని వధిస్తారు, ఆ తర్వాత నరకాసురుడి నుంచి ఏ విధంగా 16,100 మంది ఆ స్త్రీలను రక్షిస్తారు, ఏ విధంగా ఆయన వాళ్ళందరినీ వివాహం చేసుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇంతకు ముందు వరకు మనం చూస్తే కృష్ణుడు 8 మంది భార్యల్ని పొందారు. ఇంకా 8 మందిని వివాహం చేసుకున్నారు. సో నిన్నటి దాంట్లో నిన్నటి దాంట్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఆయన సత్యని, తర్వాత సత్య అంటే నాగ్నజిత్తి కదా, తర్వాత భద్ర లక్ష్మణను వివాహం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. భద్ర 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 భద్రమత భద్ర సో మొత్తం 8 మంది భార్యల పేరు చెప్తారా ఎవరైనా? ప్రభుజీ రుక్మిణి, ప్రభుజీ. జాంబవతి, సత్యభామ, మిత్రవింద, కాళింది, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ. భద్ర లక్ష్మణ, రైట్. పర్ఫెక్ట్. నైస్ మాతాజీ. ఓకే, సో ఈ రోజు మనం ఇంకా మిగిలిన 16,100 మందిని ఎలా చేసుకోబోతున్నారో చూద్దాం. మొదటి శ్లోకంతో ఈరోజు స్టార్ట్ చేద్దాం. లావణ్య మాతాజీ. శ్రీరాజోవాచ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీరాజోవాచ. యతాహతో భగవతా భౌమో ఏన చ తా స్త్రియః యదాహతో భగవతా భౌమో ఏన చ తా శ్రియః నిరుద్ధాయే తథా చక్ష్వా విక్రమం సాంఘదన్వనః. నిరుద్ధాయే తదా చక్ష్వా విక్రమం సాంగ ధన్వనః. పరీక్షన్ మహారాజు పలికెను. పలువురు స్త్రీలను అపహరించిన భౌమాసురుడు దేవదేవునిచే ఎట్లు వధింపబడెను? శార్గధన్వుని ఈ విక్రమమును గురించి చెప్పవలసింది. హరే కృష్ణ ప్రభు. సో పరీక్షణ్ మహారాజు ఏదో ప్రశ్న అడగాలి అనేటువంటి ఉద్దేశంతోనే సుఖదేవ గోస్వామి చెప్తున్నట్లు అనిపిస్తుంది మనకి. సుఖదేవ గోస్వామి చెప్పేటప్పుడు 8 మంది వివాహం చేసుకున్నారు అని అంటే అయిపోయి ఉండేది అక్కడితోటి. పరీక్షణ్ మహారాజ్ దగ్గర నుంచి ఇంకో ప్రశ్న వచ్చి ఉండేది కాదు. ఆయన ఏమన్నారు, ఈ 8 మందే కాదు, ఆయన ఇంకా 16,100 మందిని చేసుకున్నారు నరకాసురుని వధించి అని చెప్పారు ఇంతకు ముందు అధ్యాయంలో చూస్తే. అంటే అది ఎలా జరిగింది? నరకాసురుడి దగ్గర అసలు 16,100 మంది ఎందుకున్నారు? మరి వాళ్ళందరినీ కృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నారు, నరకాసురుని ఎలా వధించారు అనేటువంటి డౌట్లన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అందుకనే పరీక్షణ్ మహారాజ్ ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ఇది ఒక టెక్నిక్ అన్నమాట. గురువుకి శిష్యుడి పట్ల సరిగా నేర్చుకుంటున్నాడా లేదా, లేకపోతే శిష్యుడు నిద్రపోతున్నాడా, ప్రాంప్ట్గా వింటున్నాడా, ఏదైనా మధ్యలో ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ, యాక్టివ్గానే ఉన్నారు అనేటువంటి విషయం అర్థమవుతుంది అనమాట. ఇక్కడ అదంతా చెప్పిన తర్వాత శిష్యుడు వినేసి లేదు లేదు అలానే ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు గురువుకి అర్థమైపోతుంది అనమాట శిష్యుడికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇంకా చెప్పాలా లేదా, ఏం చెప్పాలి అనేటువంటిది అనమాట. అక్కడక్కడ విషయాన్ని చెప్పకుండా ప్రశ్నించే విధంగా చెప్తారు. అలా చెప్పినప్పుడు ఆ ప్రశ్న వేయాల్సిన దగ్గర కనుక ప్రశ్న వేసినట్లయితే కనుక ఈయన వింటున్నాడు, సరిగా వింటున్నాడు ఈయనకి అనేటువంటి విషయం శిష్యుడి గురించి గురువుకి అర్థమైపోతుంది. అలానే ఇక్కడ పరీక్షణ్ మహారాజు కూడా అడిగారు. అంటే 8 రోజులు 7 రోజుల పాటు కంటిన్యూస్గా పరీక్షణ్ మహారాజు వింటున్నా కానీ నిద్రాహారాలు మానేసి మరి ఆయన చాలా అలర్ట్గా అటెంటివ్గానే ఉన్నారనమాట. ఎక్కడా కూడా ఆయన మిస్ అవ్వడం అనేటువంటిది జరగలేదు. ఆయన నోట్లో నుంచి వచ్చిన ప్రతి మాటని కూడా ఆయన వింటున్నారు. నెక్స్ట్, ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి మాట్లాడుతున్నారు. హైమవతి మాతాజీ. శ్రీ శుకవాచ శ్రీసుక ఉవాచ. ఇంద్రేణ హృత చత్రేణ హృత కుండల బంధునా ఇంద్రేణ హృతచిత్రేణ హృతకుండలబంధునా హృతామరాధ్రిస్థానేన జ్ఞాపితో భౌమచేష్టితం హృతామరాత్రిస్థానేన జ్ఞాపితో మౌమచేష్టితం. సభార్యో గరుడారూఢ ప్రాజ్ఞో ప్రాగ్జ్యోతిషపురం యయౌ అభార్యో గరుడారూఢః ప్రాగ్జ్యోతిషపురం యయౌ. గిరిదుర్గై శస్త్రదుర్గైర్జలజ్ఞానిలదుర్గమం
గిరిదుర్గై శస్త్రదుర్గై జలాజ్ఞా జలాజ్ఞా జలాజ్ఞానిల దుర్గమం మురపాశాయుతైర్ఘోరైర్దృఢై సర్వత ఆవృతం. మురపాసాయుతై ము- మురపాసాయుతై తైర్ఘోరై మురపాశాయుతైర్ఘోరైర్దృఢై సర్వత ఆవృతం. మురపాసాయుతో తోర్ఘై రై దృఢై సర్వత ఆవృతం. హరే కృష్ణ ప్రభుదండ ప్రణామం. సుఖదేవ గోస్వామి పలికెను. భౌముడు ఇంద్రమాత కుండలములను వరుణుని ఛత్రమును మందర పర్వత శిఖరమున గల దేవతల విహార స్థలములను అపహరించిన పిమ్మట ఇంద్రుడు శ్రీకృష్ణుని చెంతకు వెడలి వాని దుశ్చర్యలను ఆ దేవదేవునికి తెలియచేసెను. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో పాటు గరుడుని అధిరోహించి గిరిదుర్గముల చేత శస్త్రదుర్గముల చేత జలదుర్గముల చేత అగ్నిదుర్గము చేత వాయుదుర్గము చేత మురపాస అవరోధముల చేత పరివృతమైన ప్రాగ్జ్యోతిషపురమునకు వెడలెను. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు తనతో పాటు సత్యభామను ఎందుకై తీసుకుని వెళ్ళిరాననేది ఈ విషయమును పలు అసంఖ్యాకముగు రీతుల్లో ఆచార్యులు వివరించిండిరి. సాహసవంతురాలైన తన భార్యకు ఒక కొత్త అనుభవం వసగగూడిన వారై శ్రీకృష్ణుడు ఆమెను అట్టి అసాధారణ యుద్ధరంగమునకు తీసుకుని వెళ్ళనని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. అంతేకాక భూదేవి అనుమతి లేనిదే ఆమె పుత్రుని వధించనని కూడా శ్రీకృష్ణుడు ఒకమారు వరము నొసగిండెను. భూదేవి సత్యభామ యొక్క అంశ కనుక పరమదుష్టుడైన భౌమాసురుని తగిన రీతిగా దండించుటకు సత్యభామకు అధికారము నొసగగలదు. నారదముని రుక్మిణీదేవికి దేవలోక పారిజాత పుష్పమును తెచ్చి ఇచ్చినప్పుడు సత్యభామకు కోపం వచ్చెను. అప్పుడు సత్యభామను శాంతింపజేయుటకై భగవానుడు ఆమెతో నీకు ఆ పుష్ప వృక్షములనే తెచ్చి ఇచ్చెదను అని వాగ్దానం చేసి ఆ దేవలోక వృక్షమును తీసుకొని వచ్చుటకు తన కార్యక్రమంలో చేర్చుకొనెను. నేటి కాలములను పత్ని పరాయణులకు భర్తలు తమ భార్యలను వస్తు కొనుగోలుకై బజారునకు తీసుకొని పోవడం జరుగుతున్నది. ఆ విధముగా శ్రీకృష్ణుడు కూడా దేవులోక వృక్షమును తెచ్చుకొనుటకు భౌమాసుడు అపహరించిన వస్తువులను తీసుకొని వాటిని అసలైన యజమానులకు తిరిగి అందచేయుటకు సత్యభామను దేవలోకమునకు కొనిపోయెను. యుద్ధము తీవ్రతరమైనప్పుడు సత్యభామ సహజముగానే శ్రీకృష్ణుని క్షేమము కొరకు కలవరపడినదై ఆ యుద్ధము ముగియవలనని కోరగలదనియు ఆ విధముగా ఆమె తన అంశయకు భూదేవి యొక్క పుత్రుని వధించుటకు వెంటనే అనుమతిని ఇవ్వగలదనియు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం. సో భూదేవి పుత్రుడైనటువంటి భౌమాసురుడు దేవతల యొక్క సంబంధించినటువంటి కొన్ని ఆస్తులన్నిటినీ కూడా ఆయన ఆయన యొక్క కంట్రోల్లోకి తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇంద్రుడి యొక్క తల్లి కుండలాలని, వరుణుడి యొక్క ఛత్రాన్ని, మందర పర్వత శిఖరమున గల దేవతల యొక్క విహార స్థలాన్ని అపహరించిన పిమ్మట ఇంద్రుడు శ్రీకృష్ణుడి చెంతకి వెళ్ళను. సో ఇంద్రుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నారనమాట. వాని యొక్క దుశ్చర్యలను ఆయనకి దేవదేవుడికి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి అక్కడికి వెళ్ళారు. ఆ భౌమాసురుడి యొక్క దుర్గం ఎలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. సో దుర్గం అంటే ఇప్పుడు ఎదురికి ఎలా ఉండేవి అని అంటే ఫోర్ట్ కోటలు ఎలా ఉండేవి అని అంటే వాటిని ఛేదించుకొని లోపలికి రావడం అనేటువంటిది శత్రురాజులకి సాధ్యం కాదు. ఓకే, ఎలా ఉండేయంట, ముందు ఒక 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 రౌండ్ మొత్తం అంటే లోపల కోట చుట్టూ కూడా ఎలా ఉంటాయంట, గిరిదుర్గముల చేత గరుడు అధిరోహించి గిరిదుర్గముల చేత శస్త్రదుర్గముల చేత గిరిదుర్గం అంటే ఒక రౌండ్ మొత్తం కూడా పర్వతాలు ఉంటాయి. మధ్యలో ఉంటుంది, చుట్టూత పర్వతాలు ఉంటాయి. అంటే ఎవరైనా సరే ఆయన ఉండేటువంటి భవనం మీదకి రావాలి, భవనం మీదకి దండెత్తి రావాలి అని అంటే పర్వతాలన్నింటినీ కూడా పగలగొట్టుకొని రావాలి. ఓకే, ఆ తర్వాత శస్త్రదుర్గముల చేత, శస్త్రదుర్గాలు అంటే అక్కడి నుంచి దాటుకొని పోయే లోపలనే ఆ శస్త్రాలతో ఎన్ని శస్త్రాలు ఉంటాయి అంటే ఆ శస్త్రాలతోటే వాళ్ళందరూ మరణిస్తారు. అంటే అదొక లేయర్, సెకండ్ లేయర్ అనమాట అది. ఆ తర్వాత జలదుర్గము అంటే వాటర్, చుట్టూతో వాటర్ ఉంటుంది. ఆ తర్వాత అగ్నిదుర్గము, అగ్నిని కూడా దాటుకొని వస్తే నీళ్ళని దాటుకొని వస్తే శస్త్రాలను దాటుకొని వస్తే పర్వతాలు. వీళ్ళు ఒక్కొక్క లేయర్ దాటుకొని లోపలికి వచ్చే లోపలనే ఏదో ఒక లేయర్లో చనిపోతారనమాట. తర్వాత వాయుదుర్గము,
ఆ తర్వాత మురపాశ అవరోధము అంటే ఫస్ట్ది, అంటే బయట నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ది ఏంటి? ముర. సో ముర అనేటువంటి రాక్షసుడు దాన్ని కాపాడుతూ ఉంటాడు. మురని గనక చంపేసి లోపలికి వెళ్తే తప్ప ఆ నెక్స్ట్ దుర్గం, ఆ దుర్గానికి ఉన్నటువంటి నెక్స్ట్ లేయర్ ఏదైతే ఉంటుందో వాయు దుర్గము, ఆ తర్వాత అగ్ని దుర్గము, ఆ తర్వాత నీటి దుర్గము, ఆ తర్వాత పర్వత దుర్గము, ఇన్ని దాటుకొని లోపలికి వెళ్ళడానికి అవుతుంది. ఓకే, అలా అలా కన్స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. అంత అంటే ఎవరు లోపలికి వెళ్ళలేరు. ఈ యొక్క నరకాసురుణ్ణి కనీసంగా చూడడం కూడా సాధ్యం కాదు. అంత ప్రొటెక్షన్లో ఉన్నారనమాట ఆయన. అయితే శ్రీకృష్ణుడు మరి నరకాసురుడిని చంపాలి అని అనుకున్నారు, అక్కడికి వెళ్ళారు. మరి అలాంటప్పుడు సత్యభామని ఎందుకు తీసుకువెళ్ళారు అనేటువంటి దానికి వివరణ ఇక్కడ మనకి ఆచార్యులు ఇస్తున్నారు. మొదటి రీజన్ వచ్చేసి సత్యభామ అనుమతి ఉంటేనే శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపగలడు. ఎందుకంటే నరకాసురుడు భూమాత యొక్క పుత్రుడు, భూమాత సత్యభామ యొక్క అంశ. కాబట్టి సత్యభామ కనుక అంగీకరించారు అని అంటే భూమాత అంగీకరించినట్లే, నరకాసురుని చంపడానికి కృష్ణుడికి ఇంకేమీ అడ్డం లేదు. ఇంకోటి, మరి నరకాసురుని చంపమని తల్లి ఎందుకు చెప్తుంది? నరకాసురుని చంపమని సత్యభామ ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలి అని అంటే నరకాసురుడు చాలా బలమైన వాడు, ఎవరినైనా సరే వధించగలడు. శ్రీకృష్ణ భగవానుడు వధించలేకపోయినా శ్రీకృష్ణ భగవానుడి చేతిలో చావడానికంటే ముందే ఆయన చాలా విధ్వంసాన్ని సృష్టించగలడు. చివరికి కృష్ణుడికే డేంజర్ అనేటువంటి ఒక పరిస్థితిని కూడా తీసుకురాగలడు. ఇదంతా చూస్తున్నటువంటి పక్కనే ఉన్నటువంటి సత్యభామ కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతో యుద్ధం తొందరగా కంప్లీట్ అవ్వాలి అనేటువంటి భావంలో ఆమె నరకాసురుడిని చంపేయి అని అంగీకరించి ఆయనకి అనుమతినిచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకనే సత్యభామను తీసుకువెళ్ళారు. ఇక రెండవ కారణం, నారదుడు ఒకసారి పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అది ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది ఆయన దగ్గర ఒకటే తీసుకొచ్చారు. దేవలోకం నుంచి వస్తూ వస్తూ ఒక పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చారు. అసలు యాక్చువల్గా ఆయనే అసలు ఇది మొత్తానికి కారణం. ఓకే, సో పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు సత్యభామకి ఇవ్వచ్చు కదా. సత్యభామ నాకు కావాలి అని అడిగితే రుక్మిణికి ఇచ్చాడు. రుక్మిణికి ఇచ్చేసరికి సత్యభామ ఆమె అలిగింది. సరే సత్యభామకి నేను పారిజాత పుష్పం ఎలా అయినా సరే తీసుకురావాలి అని చెప్పేసి భర్త అయినటువంటి కృష్ణుడు ఆమె యొక్క ఆలకను పోగొట్టడం కోసం ఆమెకి నీకు పారిజాత పుష్పం ఆమెకి ఇస్తే నీకు చెట్టే ఇస్తానన్నాడు. ఓకే అనేసరికి సరే మరి ఇప్పుడు ఆమెకు పారిజాత పుష్పం ఇవ్వాలి అని అంటే మళ్ళీ దేవలోకానికి వెళ్ళాలి. దేవలోకం వాళ్ళు పారిజాతం చెట్టు ఉట్టినే ఇచ్చేస్తారా? ఇవ్వరు. వాళ్ళు కోల్పోయింది వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళు వరంగా మనకి పారిజాత పుష్పాన్ని ఇస్తారు అని శ్రీకృష్ణుడు సత్యభామను కూడా తీసుకొని నరకాసురుడిని చంపడానికి వెళ్ళారు. అక్కడి నుంచి నరకాసురుడు దేవతల దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో, దొంగిలించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని సత్యభామతో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళి వాళ్ళకి అప్పచెప్పి అక్కడి నుంచి పారిజాత పుష్పం తీసుకొని రావడానికి సాధ్యమవుతుంది. ఇందుకోసమని సత్యభామను తీసుకుని వెళ్ళడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 4వ శ్లోకం. సునీత మాతాజీ. గదయా నిర్భిభేదాధ్రీన్ శస్త్రదుర్గాణి సాయకై. గదయా నిర్భిభేదాద్రీన్ శస్త్రదుర్గాణి సాయకైః. చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాంస్తదాసినాం. చక్రేణాగ్నిం జలం వాయుం మురపాశాంస్తదాసినా. భగవానుడు తన గదతో గిరిదుర్గములను, బాణములతో శస్త్రదుర్గములను, చక్రముతో అగ్నిజల వాయుదుర్గములను, ఖడ్గముతో మురపాశ అవరోధములను భగ్నము కావించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో కృష్ణుడికి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు, ఒక్కొక్క ఆయుధంతో ఒక్కొక్క దుర్గాన్ని ఆయన ఛేదించడం అనేటువంటిది జరిగింది. ఓకే, గిరిదుర్గాల్ని, బాణదుర్గాల్ని, శస్త్రదుర్గాలని, చక్రాలతో అగ్నిదుర్గాలని అన్నిటినీ కూడా ఖడ్గముతో మురపాశ అవరోధాన్ని కూడా భగ్నం చేయడం అనేటువంటి జరిగింది. అంటే ముర యొక్క ముర కూడా ఆయన యొక్క శక్తితోటి కొంత దుర్గాన్ని ఏర్పాటు చేశారు అన్నమాట. పాశం అన్నిటినీ ఖండించేసేసారు. నెక్స్ట్ 5వ శ్లోకం. నాగలక్ష్మి మాత. శంఖనాదేన యంత్రాణి హృదయాని మనస్వినాం. శంఖనాదేన యంత్రాణి హృదయాని మనస్వినాం. ప్రాకారం గదయా గుర్యా నిద్భిభేధ గదాధరః.
ప్రాకారం గదయా గుర్వ్యా నిర్విభేద గదాధరః. పిమ్మట గదాధరుడు శంఖనాదముచే దుర్గయంత్రములను దుర్గరక్షకుల హృదయములను భేదించెను. పిదప తన గదతో అతడు దుర్గా ప్రాకారంను ధ్వంసం చేసింది. హరే కృష్ణ. ఓకే. గదాధరుడు శంఖనాదముచే దుర్గ యంత్రములను దుర్గ రక్షకుల హృదయములను భేదించి పిదప తన గదతో అతడు దుర్గ ప్రాకారమును ధ్వంసం చేసెను. అంటే చివరి ఇదనమాట. దాన్ని కూడా ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కొన్ని వరకు అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు వీళ్ళందరి యొక్క హృదయాల్లోనే కంపనం వచ్చేలాగా హృదయాలనే భేదించేసేసారు. ఎలా? శంఖధ్వనితోటే చేసేసారు. ఒకసారి శంఖధ్వని పలికారు అని అంటే ఆ ధ్వనికే అక్కడ ఉన్నటువంటి సైనికుల యొక్క ధైర్యం అంతా కోల్పోయేలా చేసేసారనమాట. ఇక ఆయన దగ్గర ఉన్నటువంటి గదతో దుర్గం యొక్క ప్రాకారాన్ని కూడా ధ్వంసం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పాంచజన్య ధ్వనిం శ్రుత్వా యుగాంతాశనిభీషణం పాంచజన్యధ్వనిం శ్రుత్వా యుగాంతశనిభీషణం మురశ్యయాన ఉత్తస్థౌ దైత్యః పంచశిరాజలాత్. పురః శయాన ఉత్తస్థౌ దైత్య పంచశిరా జలాత్. కందకము అడుగు భాగములో శయనించి ఉన్న 5 తలల మురాసురుడు ప్రళయకాల పిడుగు వలె అతి భయంకరమైన శ్రీకృష్ణుని యొక్క పాంచజన్య ధ్వనిని వినినంతట మేల్కొంచి జలము నుండి లేచెను. హరే కృష్ణ. సో చుట్టూ ఉన్నటువంటి నీళ్ళల్లో మురాసురుడు ఉన్నాడు అనమాట. ఎప్పుడైతే ఈ శంఖ ధ్వనిని విన్నాడో ఒక్కసారి ఆ ధ్వనికి 5 తలకాయలు ఉన్నటువంటి మురాసురుడు ప్రళయకాల పిడుగు వలె అతి భయంకరమైనటువంటి శ్రీకృష్ణుడి శంఖ ధ్వనికి విన్న తర్వాత ఆయన మేల్కొని జలం నుంచి పైకి లేవడం అనేటువంటి జరిగింది. అంటే ఆయన పుర కందకం అడుగునున్నాడు అనమాట. ఆయన అంటే లోపల ఉన్నాడు. ఓకే, అక్కడి నుంచి లేవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ సర్వారాధ్యమాత. త్రిశూలముద్యమ్య సుధూర్నిరీక్షణం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామం. త్రిశూలముద్యమ్య సుధీర్నిరీక్షణం యుగాంత సూర్యానలరోచిరుల్బణః. యుగాంత సూర్య నలరోచరుల్బణః గ్రంసాస్త్రిలోకీమివ పంచభిర్ముఖైర్. గ్రసం త్రిలోకీమివ పంచభిర్ముఖైర్ అభ్యద్రవత్తార్క్ష్యసుతం యథోరగః. అభ్యద్రవత్తార్క్షసుతం యథోరగః. హరే కృష్ణ ప్రభుజీ. భావం: దుర్నిరీక్షము పరమ తేజోమయమైన ప్రళయకాల సూర్యాగ్ని వలె ప్రకాశించు మురుడు తన 5 ముఖములతో ముల్లోకములను మృంగివేయనట్లుగా తోచెను. ఆ అసురుడు త్రిశూలమునెత్తి తారక్ష సుతుడగు గరుడినిపై పన్నగము వలె దాడి చేసింది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నరకాసురుణ్ణి రక్షించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప బాడీగార్డ్ అనమాట మురాసురుడు. అసలు యాక్చువల్గా నరకాసురుడు మహాశక్తివంతమైనటువంటి వాడు. నరకాసురుణ్ణి రక్షించడానికి అంటే ఆయనకి బాడీగార్డ్లా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన ఎంత శక్తివంతుడు అనేటువంటి విషయాన్ని ఆయన యొక్క వర్ణం చూస్తే ఈయనే ఇంతుంటే ఇంక నరకాసురుడు ఎంత ఉండాలా అనిపిస్తుంది మనకి. ఓకే, దుర్నిరీక్షము పరమ తేజోమయము అయినటువంటి ప్రళయకాల సూర్యాగ్ని వలె ప్రకాశించుచు మురుడు తన 5 ముఖములతో ముల్లోకములను మింగివేయుచున్నట్లు తోచింది. అంటే ఆయన శక్తి చూడండి ఎంత ఉందో. ముల్లోకాలని మింగివేయగలిగినంత ఉందన్నమాట ఆయనకి అంత శక్తి. అలా కనిపిస్తున్నాడు అనమాట. ప్రళయ సమయంలో సూర్యుడి యొక్క అగ్ని ఎలా అయితే ఉంటుందో అంత తేజస్సు ఉంది ఆయనలోంచి. 5 ముఖాలు కలిగి ఉన్నాడు ఆయన. ఆ అసురుడు త్రిశూలమునెత్తి తార్క్షసుతుడగు గరుడునిపై పన్నగము వలె దాడి చేసెను. ఓకే, శ్రీకృష్ణుడు గరుడ వాహనం మీద ఉన్నారు. ముందు గరుడుని ఛేదించాలి అని అనుకున్నారు. అందుకని ఆయన త్రిశూలంతో గరుడి మీద ఆయన దాడి చేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ శాశ్వత నారాయణ. ఆవిద్యశూలం తరసా గరుత్మతే. హరే కృష్ణ ప్రభు ధన్యవాదం. ఆ విద్యశూలం తరసా గరుత్మతే నిరస్య వక్త్రైర్వ్యనదత్స పంచభిః. నిరస్య వక్త్రైర్వ్యనదత్స పంచభిః.
సరోధసి సర్వదిశోంభరం మహాన్ తరోదసి సర్వదిశోంబరం మహాన్ ఆపూరయన్నన్న కఠాహమావృణం మావృణోత్. ఆపూరయన్నన్న కటాహమావృణోత్. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. బాగుంది. ఆ అసురుడు త్రిశూలమును త్రిప్పి వేగముగా గరునిపై విసిరి తన 5 ముఖములతో గర్జించెను. ఆ ధ్వని భూమి ఆకాశములలోను సమస్త దిక్కులలోను ఆకాశపుటంచును నింపి బ్రహ్మాండ ఆవరణను ఆవరించెను. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, త్రిశూలమును తిప్పి వేగంగా గరుడుపై విసిరారు, 5 ముఖములతో గర్జించారు. ఆ గర్జించినటువంటి ధ్వని భూమి ఆకాశముల్లోనూ సమస్త దిక్కుల్లోనూ ఆకాశపుట అంచులు నింపి బ్రహ్మాండ ఆవరణను ఆవరించను. అంటే ఆయన అరిచినటువంటి అరుపు భౌతిక విశ్వ సరిహద్దుల వరకు వెళ్ళిందనమాట. బ్రహ్మాండం యొక్క అంచుల వరకు వెళ్ళిపోయింది. ఓకే, అంత గట్టిగా అరిచాడు అనమాట. 5 ముఖాలతో అరిచేశాడు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాత. తథాపతద్వై త్రిశిఖం గరుత్మతే తథాపతద్వై త్రిశిఖం గరుత్మతే హరిశరాభ్యామభినత్రిధోసజా హరిశరాభ్యమభినత్రిధోజసా ముఖేషు తం చాపి శరైరతాడయ ముఖేషు త్వాం చాపి శరైరతాడయత్ తస్మై గధాంసోపి రుషా వ్యముంచత. తస్మై గదాంసోపి రుషావ్యముంచత. అప్పుడు శ్రీహరి గరుడుని వైపుకు వచ్చుచున్న త్రిశూలమును 2 బాణములతో కొట్టి దానిని 3 ముక్కలుగా చేసిన పిదప మురాసురుని శిరమును పలు బాణములతో కొట్టెను. అంతటా అసురుడు తన గదను ఆ దేవదేవుని పైకి విసిరెను. హరే కృష్ణ. సో కృష్ణుడు రక్షణలో ఉన్నటువంటి గరుణ్ణి మురాసురుడు ఏం చేయగలుగుతాడు? ఏమీ చేయలేడు. ఓకే, కృష్ణుడు త్రిశూలం వస్తుంది గరుడు వైపు అనేటువంటి విషయం చూసి ఆయన 2 బాణాలు ఒకసారిగా వేసి ఆ త్రిశూలాన్ని 2 ముక్కలుగా చేసేశారు. తర్వాత మురాసురుడి శిరము పలు బాణములతో కొట్టేశారు. అంతటా అసురుడు తన గదను ఆ దేవదేవుని పైకి విసిరను. ఓకే, సో ఇక కృష్ణుడి మీదకే ఆయన గదను విసిరేయటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 10 సునీత హరిబాబు. తామాపతంతీం గదయా గదామృతే తామాపతింతిం గదయా గదామృదే గదాగ్రజో నిర్భివిధే సహస్రధా గదాగ్రజో నిర్విభేదే సహస్రదా ఉద్యమ్య బాహూనభిధావతోజిత ఉద్యమ్య బాహూనభిధావతో జిజ్ఞతః రాంసి చక్రేణ జహారలీలయా. రాంసి చక్రేణ జహారలీలయా. యుద్ధరంగమున మురాసురుడు గద తన వైపుకు వచ్చుచుండగా గదాగ్రజుడు దానిని తన గదతోనే మధ్యలోనే నిలిపి వేలాది ముక్కలుగా చేసెను. పిదప మురుడు భుజములు పైకెత్తి అజితుడగు భగవానుని పై వైపుకి పరిగెడగా దేవదేవుడు తన చక్రాయుధముతో వారి మస్తకములను అవలీలగా ఖండించెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం. ఓకే, మురాసురుడు వేసినటువంటి గదని మధ్యలోనే ఆపేసి దాన్ని వేలాది ముక్కలుగా చేసేసారు. ఓకే, ఆ తర్వాత మురుడు కృష్ణుడి వైపుకి పరిగెత్తుకొస్తున్నాడు భుజాలను ఎత్తి మరి ఇట్లా. ఓకే, అంటే చాలా ఆవేశం వచ్చినప్పుడు ఎలా అయితే పరిగెత్తుకుంటూ వస్తారో అలా పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి వైపు వస్తూ ఉన్నాడు. చక్రాయుధంతో శ్రీకృష్ణుడు ఆ మురాసురుడు యొక్క శిరస్సుని ఖండించేసేసాడు. ఓకే, నెక్స్ట్ 11 శ్రీదేవి మాతాజీ. వ్యాసుపపాతాంబసి కృత్త శీర్షో వ్యసూపపాతాంబసి కృత్త శీర్షో నికృత శృంగోధ్రి రివేంద్ర తేజస నికృత్త శృంగో ద్రిరివేంద్ర తేజసా స్యాత్మజా సప్త పితుర్వధాతురు తురా తస్యాత్మజా సప్త పితుర్వధాతురాః ప్రతిక్రియామర్షజుష సముద్యత
ప్రతిక్రియామర్షజుషః సముద్యతాః. ప్రాణరహితమైన మురిని మొండము ఇంద్రుని వజ్రయుత శక్తిచే శిఖరము విరిగిన పర్వతం వలె నీటిలో పడెను. ఆ అసురుని 7 పుత్రులు తమ తండ్రి మరణంచే మిగుల క్రుద్ధులై ప్రతీకారమునకు సిద్ధపడిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ. మురాసురుడు ఒక్కసారిగా శిరస్సు లేకపోతే మొండెం ఇంకా సజీవంగా ఉండదు. కాబట్టి ఆ మొండెం ఒక్కసారిగా అది ఆ నీళ్ళల్లో పడిపోయింది. ఇక మురాసురుడికి 7 పుత్రులు ఉన్నారు. తండ్రి మరణాన్ని చూసి సహించలేక వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవడం కోసం వాళ్ళు కోపంతో ప్రతీకారానికి సిద్ధమైపోయారు. నెక్స్ట్ 12 సత్యవతి మాతాజీ. తామ్రోంతరిక్షా శ్రవణో విభావసు తామ్రోంతరిక్షా శ్రవణో విభావసు వసుర్నభస్వానరుణశ్చ సప్తమా వసన్నభస్వానరుణశ్చ సప్తమః పీఠం పురస్కృత్య చమూపతి మృధే పీఠం పురస్కృత్య చమూపతి మృధే భౌమ ప్రయుక్త నిరగంధృతాయుధా భౌమ ప్రయుక్త నిరగంధృతాయుధః. భౌమ ఆదేశానుసారము తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసుడు, నభస్వానుడు, అరుణుడు అను మురుని 7 పుత్రులు పీఠుడను సేనాపతిని అనుసరించుచు ఆయుధములను ధరించి రణరంగమున ప్రవేశించరి. ధన్యవాదాలు. భౌమాసురుడి ఆదేశానుసారం అంటే నరకాసురుడు కూడా ఆజ్ఞనిచ్చారనమాట. తామ్రుడు, అంతరిక్షుడు, శ్రవణుడు, విభావసుడు, వసువు, నభస్వానుడు, అరుణుడు అనేటువంటి మురుని యొక్క 7 పుత్రులు పీరుడను సేనాధిపతిని అనుసరించుచు ఆయుధములను ధరించి రణరంగమున ప్రవేశించును. సో వీళ్ళు ఆల్రెడీ కోపంలో ఉన్నారు. ఈ కోపంతో వాళ్ళ యొక్క ఆవేశాన్ని, కోపాన్ని కూడా నరకాసురుడు ఉపయోగించుకోవాలి అని అనుకున్నారు. అందుకని కృష్ణుడి మీదకి పంపించారు. వాళ్ళతో పాటు ఒక సైన్యాధ్యక్షుని కూడా ఇచ్చి పంపించేశారు. నెక్స్ట్ 13వ శ్లోకం నరసింహారావు ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రాయుంజతాసాద్య శరానసీన్ గదా పాయుంజతాసాద్య శరానసీన్ గదా శక్త్యర్ష్టిశూలం యజితే ఋషోల్భణ శక్తిర్శూలాన్యజతే ఋషోల్పణ తచ్చస్త్రకూటం భగవాన్ స్వమార్ఘణైర్ తచ్చస్త్రకూటం భగవాన్ స్వమార్గణైర్ అమోఘ వీర్యస్తిలసశ్చ కర్తః అమోఘ వీర్యస్తిలసశ్చ కర్తః. ఆ భీకరులకు వీరులు బాణములతోనూ, ఖడ్గములతోనూ, గదలతోనూ, శక్తాయుధములతోనూ, పిచ్చులతోనూ, త్రిశూలముతోనూ అతి క్రోధముగా అజితులకు శ్రీకృష్ణునిపై దాడి చేసిరి. కానీ భగవానుడు తన అమోఘ శక్తిచే శస్త్ర సమూహములను తన బాణములతో చిత్తదీనులు కావించను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. కృష్ణుడి మీద వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని రకాల ఆయుధాలని ప్రయోగించారు. కానీ కృష్ణుడిని ఏమీ చేయలేకపోయారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఆయన తుంపులు చేసేసారు. నెక్స్ట్ 14వ శ్లోకం మంగతాయర్ మాతాజీ. తాన్ పీఠముఖ్యాననయధ్యక్షయం. మంగతాయర్ మాతాజీ చదువుతారా? చెప్పండి ప్రభు, చెప్పండి. 14వ శ్లోకం తాన్ పీఠముఖ్యాననయధ్యమక్షయం. తాన్ పీఠముఖ్యాననయధ్యమక్షయం. నికృత్త శీర్షోరుభుజాంఘ్రివర్మణః. నికృత్త శీర్షోరుభజాంఘ్రివర్మణః. స్వానీకపానాచ్యుత చక్రసాయకైస్. సానీకపానాచ్యుత చక్రసాయకైస్. తథా నిరస్తాన్ నరకోధరాసుతః. తదా నిరస్తాన్ నరకోదరాసుతః. నిరీక్ష్య ధూర్మర్షణ ఆశ్రస్వన్మధైర్.
నిరీక్షయా దుర్మర్శన ఆశ్రవన్నదైర్ గజై పయోధి ప్రభవైర్నిరాక్రమాత్. గజై ప్రయోధి ప్రభవైర్నిరాకమ్రాత్. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావం. భగవానుడు శరములను, తొడలను, భుజములను, పాదములను, కవచమును ఖండించి పీటుడు మున్నగు విరోధులను యమపురికి పంపెను. భూదేవి పుత్రుడు నరకాసురుడు తన సేనానాయకుల గతిని చూసి కోపం పట్టజాలకపోయెను. అంత క్షీరసాగరమున బుట్టి మస్తకము నుండి మదజలమును స్రవించడి ఏనుగులతో కూడి అతడు దుర్గము నుండి వెలుపలకు వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో వీళ్ళందరినీ భగవానుడు శిరములను, తొడములను, భుజములను, పాదములను, కవచములను ఖండించి పీటుడు మున్నగు విరోధులను యమపురికి పంపివేశాను. అంటే ఇప్పుడు ఎవరెవరైతే 7 పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా యమపురికి పంపించేశారు. ఒక్కొక్కరిని చీల్చి చెండాడేశారు. ఇక భౌమాసురుని రక్షించడానికి ఎవరెవరినైతే ఉపయోగించారో వాళ్ళందరినీ కూడా కృష్ణుడు చంపేసరికి ఇక భౌమాసురుడే సేనానాయకుల గతిని చూసి కోపము పట్టజాలకపోయిను. అంతట క్షీరసాగరమున పుట్టి మస్తకము నుండి మదజలమును స్రవించడి ఏనుగుతో కూడి అతడు దుర్గమం నుండి వెలుపలికి వచ్చును. ఏదైతే క్షీరసాగరంలో పుట్టినటువంటి ఏనుగును చూసారా, ఆ ఏనుగు ఏంటిది? ఐరావతం. ఐరావతం ప్రభుజీ. ఐరావతం. ఐరావతం. ఇంద్రుడి దగ్గర ఐరావతాన్ని కూడా తీసేసుకున్నారనమాట. ఈయన ఐరావతాన్ని కూడా ఆయన తీసేసుకున్నారు. అందుకనే ఆయన ఐరావతాన్ని తీసుకొని ఆయన దుర్గం నుంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. ఇక ఆయనకి ఇంకా ఆప్షన్ లేదనమాట. ఇంకా ప్రత్యేకంగా ఇంకెవరిని పంపించినా కానీ అందరూ కృష్ణుడు జయించేస్తాడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడు. అందుకని ఆయనే స్వయంగా బయటకు వచ్చారు. నెక్స్ట్ 15వ శ్లోకం. అమృతమాతని దృష్ట్వా సభార్యం గరుడోపరి స్థితో దృష్ట్వా సభార్యం గరుడోపరి స్థితాం సూర్యోపరిష్టాత్ సతఢి ఘనం యథా సూర్యోపరిష్టా సతడి ఘనం యథా కృష్ణం సతస్మై వ్యసృజచ్చతగ్నిం కృష్ణం సతస్మై వ్యసృజచ్చతగ్నిం యోధాశ్చ సర్వే యుగపచ్చ వివ్యధూ యోధాశ్చ సర్వే యుగపచ్చ వివ్యధూ. హరే కృష్ణ ప్రభుజీ. భార్యతో పాటు గరుడునిపై ఆసీనుడైన శ్రీకృష్ణుడు సూర్యునిపై నున్న మెరుపుతో కూడిన మేఘము వలె గోచరించెను. ఆ దేవదేవుని కాంచిన భౌముడు శతఘ్నియను ఆయుధమును ప్రయోగించగా ఆ ఆసురుని సైనికులు కూడా ఏకమారుగా తమ ఆయుధములతో దాడి చేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణ భగవానుని భౌమాసురుడు చూశాడు. ఎలా చూశాడట? శ్రీకృష్ణ భగవానుడు గరుడుని మీద ఆసీనుడై ఉన్నాడు తన భార్యతో కలిసి. ఆ సమయంలో సూర్యుడి మీద ఉన్నటువంటి మెరుపుతో కూడినటువంటి మేఘముల వలె గోచరించారు. అంటే మేఘాలు మామూలుగా ఎలా ఉంటాయి? సూర్యుడి యొక్క వెలుగు పడినప్పుడు మేఘాల యొక్క ఎలా కనిపిస్తాయి, ఏ రంగులో కనిపిస్తాయి, ఆ విధంగా ఆయన మెరుపులా కనిపించారు అనమాట. సో ఆయన చూసినటువంటి భౌమాసురుడు ఆయన దగ్గర ఉన్నటువంటి శతఘ్ని ఆయుధాన్ని ఆయన ప్రయోగించడం అనేటువంటి జరిగింది. ఆయనతో పాటు ఆయన సైనికులు కూడా దాడి చేశారు కృష్ణుడి మీదకి. అందరూ కలిసి ఒక్కసారి దాడి చేశారు. నెక్స్ట్ 16 శ్రీవాణి మాతాజీ. తద్భౌమ సైన్యం భగవాన్ గదాగ్రజో విచిత్రవాజైర్నిశితైః శీలిముఖైః నికృత్త బాహురుశిరోధ్ర విగ్రహం చకార తర్హ్యేవ హతాస్వకుంజరం.
ఆ సమయమున గదాగ్రజుడు వాడి అయిన బాణంలోను భౌమాసురుని సైన్యముపై ప్రయోగించెను. విచిత్రమగు ఈకలను కలిగిన ఆ బాణములు శీఘ్రమే ఆ సేనను భుజములు, తొడలు, కంఠములు తెగిన శరీరంలో కుప్పగా మార్చివేశెను. భగవానుడు అట్లే శత్రువుల అశ్వములను గజములను వధించెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ఈయన వేసినటువంటి బాణాలకి శత్రువుల యొక్క చేతులు, కాళ్ళు, అన్ని కంఠాలు అన్ని తెగిపడిపోయాయి. ఓకే, శత్రువులు ఏమీ కూడా చేయలేకపోయారు. అంతేకాదు శత్రువుల యొక్క అశ్వాలు, గజాలు వాటిని కూడా వధించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 17, 19 రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యాని యోధై ప్రయుక్తాని శస్త్రస్త్రాని కురుద్వః. హరే కృష్ణ ప్రభు. చదవండి 17వ శ్లోకం. ఏని యోధై ప్రయుక్తాని శస్త్రస్త్రాణి కురుద్వః. హరిస్తాన్యచ్చిన తీక్ష్ణై శరైరేకైక శస్త్రిభిః. హరిస్తాన్యచ్చితం తైక్తై శరీరైకైకశస్త్రభిః. ఊహ్యమాన సుపర్ణేన పక్షాభ్యాం నిఘ్నతా గజాన్. ఊహ్యమానా సుపక్షేణ పక్ష్యాభ్యాం నిఘ్నాతా గజాన్. గురుత్మతా హన్యమానా తుండ పక్షణకేర్గజా. గురుత్మతా హస్యమానా పక్షణకేర్గజా. పురమేవావిశన్నార్థ నరకో యుధ్యయుధ్యతః. పురమేవా నిషన్నార్థ నరకో యుధ్యయుధ్యత. ఓ కురువీర, శత్రువీరులు ప్రయోగించిన శస్త్రాస్త్రములను ఒక్కొక్క దానిని శ్రీహరి పిదప మూడు తీక్షణమగు బాణములతో ఖండించను. ఇంతలో భగవద్వాహనమగు గరుడు తన రెక్కలతో శత్రువుల గజములను కొట్టసాగెను. ఆ విధముగా గరుడిని రెక్కలచే ముక్కుచే కొట్టబడిన ఏనుగులు పురములోనికి పారిపోయినవి. అప్పుడు శ్రీకృష్ణుడితో తలపడుటకు యుద్ధరంగమున నరకాసురుడు ఒంటరిగా మిగిలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఒక్కొక్క శత్రువు వైపు చాలా మంది ఉన్నారు సైనికులు. ఒక్కొక్క సైనికుడు ఒక్కొక్క అస్త్రాన్ని గనక కృష్ణుడి వైపు వేస్తుంటే ఒక్కొక్క అస్త్రానికి 3 బాణాలు లెక్కేస్తున్నారు కృష్ణుడు ఒక్కళ్ళే. ఒక్కొక్క అస్త్రానికి 3 బాణాలు. యాక్చువల్గా కృష్ణుడితో పాటు ఎంతమంది ఉన్నారు? కృష్ణుడు ఒక్కడే. మరి వేల మంది సైనికులు వేస్తున్నటువంటి బాణాలని ఖండించడానికి, వేల మంది సైనికులు వేస్తున్నటువంటి అస్త్రాలని ఖండించడానికి, ఒక్కొక్క అస్త్రాన్ని ఖండించడానికి 3 బాణాలు వేస్తున్నారు ఒక్కసారి. అంటే ఎన్ని వేల బాణాలు వేయాలా ఒక్కసారి కృష్ణుడు? అలా ఇంటూ 3 ఎంతమంది ఉన్నారో ఇంటూ 3. ఓకే. సో అలా వేసినటువంటి వాటితోటి శత్రువుల యొక్క గజాలని, అంటే ఒకటి వాళ్ళ అస్త్రానికి, ఒకటి వాళ్ళ వాహనానికి, ఒకటి ఆ వ్యక్తికి, వేసినటువంటి వ్యక్తికి ఒక్కసారే. ఓకే. అంటే ఈ కృష్ణుడు 3 సార్లు వేయడం ఇష్టం లేదు, ఒక్కసారే 3 వేసేస్తున్నారు అన్నమాట. ఒక మనిషికి 3 వేసేస్తే ఒకటి అస్త్రం పోతుంది, ఒకటి ఆయన వాహనం పోతుంది, 3వ దానితో ఆయన పోతారు. అలా వేసేస్తున్నారు అన్నమాట. సో గరుడుని రెక్కలచే ముక్కుచే కొట్టబడినటువంటి ఏనుగులు పురములోనికి పారిపోయినవి. అక్కడ ఉన్నటువంటివి అన్ని కూడా పారిపోయాయి. అప్పుడు శ్రీకృష్ణుడితో తలబడుతున్నటువంటి యుద్ధరంగంలో నరకాసురుడు ఒంటరిగా మిగిలిపోయాను. అలా సైనికులు చనిపోయారు, సైనికుల యొక్క ఆయుధాలు పోయినాయి, ఇక తర్వాత సైనికుల యొక్క వాహనాలు పోయాయి. ఇంకా ఎవరు మిగిలారు ఇక అక్కడ అంటే నరకాసురుడు మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు. నెక్స్ట్ 20వ శ్లోకం. శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ ప్రభు. దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడేనార్ధితం స్వకం. దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడేనార్జితం స్వకం. తం భౌమః ప్రాహరచ్చక్త్యా వజ్రః ప్రతిహతో యతః. తం భౌమః ప్రహరచ్చక్త్వా వజ్రః ప్రతిహతో యతః. నాకంపతతయా విద్ధో మలాహత ఇవ ద్విపః. నాకంపత తయో విద్ధో మాలాహత ఇవ ద్విపః. భావం: తన సైన్యము గరుడునిచే తరిమివేయబడుటకు పీడింపబడును.
కాంచిన భౌమాసురుడు ఇంద్రుని వజ్రాయుధమనే ఒక మారు ఓడించినట్టు శక్తాయుధముచే దానిని కొట్టెను. కానీ అట్టి మహాశక్తాయుధముచే కొట్టబడినను పుష్పమాలచే కొట్టబడిన ఏనుగు వలె గరుడు చలింపక ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. సైన్యము గరుడుచే తరిమివేయబడుటను పీడింపబడుటను గాంచినటువంటి భౌమాసురుడు ఇంద్రుని వజ్రాయుధమునే ఒక మారు ఓడించినట్టు శక్త్యాయుధముచే దానిని కొట్టెను. అంటే ఇంద్రుడితోటి ఇంతకుముందు యుద్ధం చేసి ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మొత్తం తీసుకుని వచ్చేసారు. ఇంద్రుడికి వజ్రాయుధం ఉంది. వజ్రాయుడిని ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆయుధాలు కూడా నరకాసురుడి దగ్గర ఉన్నాయన్నమాట. ఆ వజ్రాయుధాన్నే ఓడించినటువంటి శక్తి ఆయుధము నరకాసురుడి దగ్గర ఉంది. ఆ శక్తి ఆయుధంతో గరుడు మీద దాడి చేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే గరుడు మూలంగా అక్కడ ఉన్నటువంటి సైన్యమంతా కూడా పీడింపబడ్డారు అని చెప్పేసి. సో ఆయన ఉపయోగిస్తే అప్పుడు గరుడికి ఏమనిపించిందంటే అది మహాశక్తి ఆయుధం చే కొట్టబడినా కానీ పుష్పమాలచే కొట్టబడినట్లు అనిపించిందంట గరుడికి. సో గరుడి యొక్క శక్తి ఇంకా ఎంత ఎక్కువగా ఉందో చూడు. అంటే ఏనుగులా ఉన్నారనమాట గరుడు కూడా శక్తి. ఆయనకి ఏమీ కాలేదు. ఆయన కనీసం చెలింపను కూడా చెలింపలేదు ఆ అస్త్రానికి. నెక్స్ట్ 21 ఇందుమతి మాత. శూలం భౌమోచ్యుతం హంతుం అదధే వితతోద్యమః. శూలం భౌమోచ్యుతం హంతుమాదదే వితతోద్యమః. తద్విసర్గాత్ పూర్వమేవ నరకస్య శిరో హరిః. తద్విసర్గాత్ పూర్వమేవ నరకస్య శిరో హరిః. అపాహరధ్వజస్తస్య చక్రేణాక్షురనేమినా. అపాహారగజస్తస్య చక్రేణ క్షురనేమినా. భౌమాసురుడు తన యత్నములనియు విఫలము కాగా శ్రీకృష్ణుని వధించుటకు త్రిశూలమును చేపట్టెను. కాని వాడు దానిని ప్రయోగించుటకు పూర్వమే భగవానుడు తన వాడి అయిన చక్రంతో గజారూఢుడై ఉన్న ఆ అసురుని మస్తకమును ఖండించెను. భాష్యము. భౌమాసురుడు తన అజేయమైన త్రిశూలమును ఎత్తగా భగవానునితో పాటు గరుడునిపై ఆసీనురాలై ఉన్న సత్యభామ తన స్వామితో వెంటనే వీనిని వధించుడు అని పలుకగా శ్రీకృష్ణుడు అట్లే చేసినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. హరే కృష్ణ ప్రభు. సో భౌమాసురుడు త్రిశూలాన్ని తీయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఫలించలేదు. అన్నీ కూడా విఫలం అయిపోయిన తర్వాత ఇక త్రిశూలాన్ని తీద్దాము అనుకునేటువంటి సమయంలోనే ఇక శ్రీకృష్ణ భగవానుడు తన దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని ప్రయోగించి భౌమాసురుడు యొక్క శిరస్సును ఖండించడం అనేటువంటిది జరిగింది. శిరస్సును ఖండించడానికంటే ముందు సత్యభామ ఆయనకి సిగ్నల్ ఇచ్చారనమాట, వీడిని చంపండి అని చెప్పేసి. ఆ సిగ్నల్ తోటి శ్రీకృష్ణుడు వెంటనే భౌమాసురుడిని చంపేశారు, శిరస్సు ఖండించేసేశారు. 22 శిరీష మాతాజీ. సకుండలం చారు కిరీట భూషణం. సకుండలం చారు కిరీట భూషణం. భభౌ పృథివ్యాం పతితం సముజ్వలం. భభౌ పృథివ్యాం పతితం సముజ్వలం. హాహేతి సాధ్వీత్య ఋషయః సురేశ్వరా. హాయేతి సాద్విత్య ఋషయః సురేశ్వరా. మాల్యైర్ముకుందం వికిరంత ఈడిరి. మాల్యైర్ముకుందం వికిరంత ఈడిరే. కుండలములతోనూ చక్కని కిరీటములతోనూ అలంకృతమైన భౌమాసుని శిరము నేలపై పడి సముజ్వలముగా శోభిల్లుచుండెను. ఆహాకారములు బాగుబాగనడి అరుపులు చెలరేగుచుండగా ఋషులు దేవతా ప్రముఖులు పుష్పమాలను కురిపించి ముకుందుని అర్చించిరి. హరే కృష్ణ. సో కుండలములతోనూ చక్కని కిరీటములతోనూ అలంకృతమైనటువంటి భౌమాసురుడు యొక్క శిరస్సు నేలపై పడి సముజ్వలముగా శోభిల్లుచుండెను. హాహాకారములు బాగు అనడి అరుపులు చెలరేగుచుండగా ఋషులు దేవతా ప్రముఖులు పుష్పమాలను కురిపించి ముకుందుని అర్చించరి. సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఆయన శిరస్సును ఖండించేశారో ఆ శిరస్సు యొక్క గొప్పతనం కూడా చెప్తున్నారు. ఎందుకంటే అవన్నీ కూడా అలంకరణలతో ఉన్నాయన్నమాట. కుండలాలు ఉన్నాయి, కిరీటం ఉంది, అన్నీ ఉన్నాయి. అది నేలపై పడి అది కూడా శోభిల్లుతూ ఉందన్నమాట. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి దేవతలు ఋషులు అందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు శ్రీకృష్ణ భగవానుడి మీద, ఆయన్ని అర్చించడం అనేటువంటిది చేశారు. ఓకే, సో ఇక్కడ ఆపుదాం మాతాజీ.
ఇక్కడికి మురాసురుడు నరకాసురుడు ఇద్దరిని కూడా వధించడం అనేటువంటిది కంప్లీట్ అయింది. ఇక ఏ విధంగా ఆయన నరకాసురుడి దుర్గంలోకి లోపలికి వెళ్తారు, ఏ విధంగా ఆ స్త్రీలందరినీ రక్షిస్తారు, వాళ్ళందరినీ వివాహం చేసుకుంటారు అనేటువంటి విషయం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ కృష్ణదేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ.